నామములో ప్రభువైన యేసుక్రీస్తు ఉదయకాలం చేరవచ్చిన ప్రియులందరికీ కూడా వందనాలు. కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ వందనాలు. కూడిక నడిపిస్తున్న అన్నకు కూడా వందనాలు. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథంలోంచి ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులను దేశపు జనముల్లో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. ప్రభునందు ప్రియులారా, నిన్నటి దినాన్ని మనం లేవీయుల ప్రాముఖ్యత, దేవుని సేవకుని ప్రాముఖ్యత గురించి మనం ధ్యానం చేసాం. ఈ సమయంలో ఈ ఉదయకాలం మనం చదివిన వాక్యంలో ఎజ్రా దగ్గరకు మరి పెద్దలు వచ్చి చెప్పిన సంగతిని మనం చూస్తున్నాం. ఇంతకుముందు మనం వారు మందిరం నిర్మించారని, పస్కా పండుగ జరిగించారని, పులియని రొట్టెల పండుగ జరిగించారని విన్నాము. అయితే 9వ అధ్యాయంలో మనం చదివిన వాక్యంలో వారు చేస్తున్న అపరాధం గురించి మనం చూస్తున్నాం. చూడండి, ఈ అపరాధం ఏమిటి అంటే, ఇశ్రాయేలీలు, యాజకులు, లేవీలు ఈ అన్యజనులతో కలిసిపోయి వివాహాలు చేసుకోవటం మనం చూస్తున్నాం. సత్యవాక్యాన్ని సరిగా విభజించుట అనే సాధకంలో ఎవరైతే ఉంటారో వారు ఈ అనుభవాన్ని ప్రతి చోట కూడా వాళ్ళు కలిగి ఉంటారని మనం ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క స్వరం పట్ల ఆసక్తి గలవారు తప్పకుండా కలిపి చేర్పడి దానికి వెళ్ళిపోరు. ఆయన స్వరం కావాలి, ఆయన కొనసాగింపు కావాలి, ఆయన జీవం కావాలి, ఆయన నడిపింపు కావాలి అని కోరుకునేవారు సత్యవాక్యమును సరిగా విభజిస్తారు. ప్రకటన గ్రంథంలో 3:20లో ఆయన స్వరం లేకపోవటానికి గల కారణం ఏంటో మనం చాలాసార్లు వింటాం. 15లో చెప్పాడు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. ఆ క్రియలు ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నాం, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా వండుకొని నులివెచ్చనిగా ఉండటం. సత్యవాక్యమును సరిగా విభజించుట, అక్కడేమన్నాడంటే సరిగా ఉపదేశించుటని తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15లో చూస్తున్నా. సత్యవాక్యమును సరిగా విభజించుట, కలిపి చెరుపుట అనేది నీ క్రియలు నేను ఎరుగుదును అని చెప్పాడు. సో ఆయన స్వరం కావాలి అని కోరుకునేవారు మరి నులివెచ్చని దాన్ని వారు ఎంత మాత్రం కూడా ఇష్టపడరు. ఇక్కడే మనం చూస్తున్నాం, ఆయన స్వరం లేకపోయినా సాగుతున్నట్లుగా నటించేవారంటే ప్రభువుకి అసహ్యం అన్నమాట. ఈ దినాల్లో ఎఫెసీ పత్రిక 4:18 మనం చూస్తే,
దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన మనుషులు వారు వ్యర్థతను అనుసరించి నడుస్తున్నారు అనే మాటలు అక్కడ వ్రాస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు చాలా క్లియర్ గా చెప్తాడు. ఏమనంటే, దేవుని వల్ల కలుగు జీవములో ఉన్నారా? సమాధానమైన సంబంధంలో మనుషుడు ఉన్నాడా లేడా? ఎఫెసీ 4:1. ఆత్మను కలిగిన వాడేనా, ఆత్మ లేనివాడా? దేవుడు చాలా క్లియర్ గా విభజిస్తాడు. క్రైస్తవ పేరుంటే కూడా క్రైస్తవులని మోసం చేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తారు. వీళ్ళు కూడా క్రిస్టియన్సేనండి, వీళ్ళ అమ్మాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, ఎట్లాగో అబద్ధాలు ఆడేస్తా ఉంటారు స్వప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కొరకు. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఆత్మ సంబంధులు ఎవరో, శరీర సంబంధులు ఎవరో, ప్రకృతి సంబంధులు ఎవరో 3వ అధ్యాయంలో చాలా క్లియర్ గా రాశాడు. ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ప్రకృతి సంబంధి అయిన వాడు ఆత్మ విషయాలు అంగీకరించడని 2:14 రాశాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అనే మాట కూడా రోమీయులకు రాసిన పత్రికలో దేవుని వాడు కాడు అనే సంగతిని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. 8:9. రక్షణ తీర్మానం చేయకుండానే క్రైస్తవ పేరును బట్టి వీళ్ళు క్రిస్టియన్సే అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాక్యం చెప్పినప్పుడు మాత్రం అది ఒప్పుకోరు. కానీ ఇలాంటి వివాహాల దగ్గర, వ్యక్తిగత ప్రయోజనాల దగ్గర, స్వార్థ ప్రయోజనాల దగ్గర ఏం చేస్తారంటే, వీళ్ళు క్రైస్తవులేనండి అని అబద్ధాలు ఆడతారు. మనం చదువుకున్న రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అనే మాట చూస్తున్నాం. ప్రకృతి సంబంధి అంటే యోధవ రాసిన పత్రికలో ఏం చెప్పాడంటే 19లో ప్రకృతి సంబంధులు అంటే ఆత్మ లేనివారు అని రాశాడు. సో ఇలాగ యథార్థంగా మనం విభజించకపోతే మనము ప్రభు అసహించుకునే దానిలోకి వెళ్తున్నామని తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 16వ వచనంలో నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అన్నాడు. ఈ మాట ఎందుకు అన్నాడు అంటే, నీ క్రియలు నాకు తెలుసు అన్నాడు. మన యొక్క కుయుక్తి ఎవ్వరికి తెలియదు అనుకుంటాం మనం, కానీ నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు. మాత్రమే కాదు, ఇక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ 6వ వచనంలో నీకోలాయితుల క్రియలు నీవు ద్వేషిస్తున్నావు, నేను కూడా ద్వేషిస్తున్నాను అన్నాడు. అంటే దేవుడు కొన్నిటిని ఎలాగైతే ఎరుగుతాడో అలాగే ఆత్మ సంబంధి అయిన వాడు కూడా అన్నిటిని ఎరుగుతాడు. దేవునితో ఏకీభవించి చాలా విషయాల్లో ఎరిగే జ్ఞానం చాలా మందికి ఉంటుంది. సో వాళ్ళు కనిపెట్టేస్తారు. ఆత్మ సంబంధి అయిన వాడు వివేచిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో కూడా ఈ విషయం మనం ఎరుగుదాం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచిస్తాడు. 15. దేన్ని మనం కలుపుతున్నాం, ఎందుకు కలుపుతున్నాం అనేది మనం చూస్తున్నాం. ఆత్మ నడిపింపు కావాలంటారు, కొనసాగింపు కావాలంటారు, అభివృద్ధి కావాలంటారు, జీవం కావాలంటారు, సమాధానం కావాలంటారు, మేలులు కావాలంటారు. ఇవన్నీ చెప్తూనే పులిసిన పిండి కలుపుతూ ఉంటారు అన్నమాట. సో అలాగూ ఎవరైతే చేస్తున్నారో వారిని గమనించి వారిని హెచ్చరించాలన్నమాట. అయితే ఆత్మ విషయంలో తీవ్రత లేని వారు ఉంటారు. వాళ్ళ విషయంలో మనం హెచ్చరించవలసిన పని లేదు, ఎందుకంటే వాళ్ళు ఆసక్తి కలిగి లేరు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 12:11లో ఆత్మేందు తీవ్రత గలవారైతే వారు ఖచ్చితంగా చెప్పాలి. మన యథార్థత ప్రభు తప్పకుండా చూస్తాడండి. ఆదికాండం 16వ అధ్యాయంలో వాక్యం ఆదికాండం 17వ అధ్యాయంలో వాక్యం ఏం చెప్తుందంటే, నిందారహితుడుగా ఉండు అని చెప్తుంది, యథార్థంగా ఉండు అని చెప్తుంది. నీ క్రియలు నాకు తెలుసు అని కూడా ప్రభు ఉదయం చెప్తున్నాడు. నీ క్రియలు నాకు తెలుసు.
వాక్యం చెప్పినప్పుడు చాలా క్లియర్ గా చెప్తారు. ఏమని? ఎఫెసీ పత్రికలో 2:14 యూదులకు అన్యులకు మధ్యలో గోడ పడిపోయింది అంటారు. యూదుడైన బోయాజు అన్యురాలను వివాహం చేసుకున్నాడు అంటారు. కానీ ఎంత కుయుక్తిగా నడుచుకుంటారు అనేది నీ క్రియలు నాకు తెలుసు అని ప్రభు చెప్తున్నాడు. చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనంలో లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఉద్దేశం ఏంటంటే దేవుని పని జరగాలి, మనం దేవుని పరిచారకులం అనేది ఆ లేవి వంశస్థుడికి అర్థమైంది. కొంతమంది యవనస్తులైన పిల్లల్ని కలిగిన వాళ్ళు ఆల్రెడీ ఎత్తుకుంటున్నారు. మన కులంలో అమ్మాయి అయితే, ఈ అబ్బాయి అయితే మన కులస్తుడే కాబట్టి భవిష్యత్తులో ఈ పరిచర్లో ఉన్నాడు, పెళ్లి చేసేద్దామని. సో ఇటువంటి దురాలోచన ప్రభువుకు తెలుసు. జీవాన్ని ప్రేమించేవారు, క్షేమాన్ని ప్రేమించేవారు, కొనసాగింపును ప్రేమించేవారు ఈ విషయాల్లో పులిసిన పిండి కలుపుకున్నట్లుగా నులివెచ్చనగా ఉన్నారు. ప్రభు చెప్పాడు ఏమనంటే, నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశించుచున్నానన్నాడు. కారణం, దేవుడు ఇటువంటి కలపటాన్ని ఇష్టపడ్డనమాట. దేవుడు ఇటువంటి వాటిని ఎంత మాత్రం కూడా సహించలేడు. ఎందుకంటే ఈ విషయాల్లో మనం ఎవరిని బయట పెడుతున్నాం? చూడండి, ప్రకటన 3:20 ఎవరు బయట ఉన్నారు? ఆయన స్వరం వద్దు అంటే అర్థం ఏంటి? ఆయన వద్దు అని అర్థం. వివాహంలో, ముఖ్యంగా వివాహ ప్రణాళికల్లో యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు కావాలని వారు కోరుకున్నారు. అందుకని ఆయనను వివాహానికి పిలిచారు అనే మాట అక్కడ మనం చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఆ వివాహంలో ఉన్నాడు. మాత్రమే కాదు, 5వ వచనం యోహాను సువార్తలో ఆయన స్వరం కూడా వివాహంలో ఉంది. ఆయన వారితో కలిసి భోజనం చేశాడు. ఆ వివాహంలో గొప్ప సంగతి ఏంటంటే, నేను వారితో, వారు నాతో భోజనం చేస్తారన్నట్లుగా ప్రభు ఆ విందులో వారితో కలిసి భోజనం చేశాడు. మరి ప్రభువుని మనం బయట పెట్టడానికైనా సాహసిస్తున్నామా? ఇంత వాక్యం నేర్చుకున్నది ఎందుకంటే మరలా మనం గడ్డి తింటామని కాదు. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు గడ్డి తిన్నట్లుగా మనము అలాగూ ప్రవర్తించకూడదని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. కాబట్టి మన యథార్థత ప్రభువుకు తెలుసండి. నాకు తెలియదులే, ఎందుకంటే నేను హృదయాన్ని ఎరిగిన వాడిని కాదు, కానీ నాకు వాక్యం ఇచ్చిన ఆయనకు, ప్రభువుకి మీ యథార్థత తెలుసు. అందుచేత పైకి మనం మాట్లాడుతూ ఆయన స్వరము, ఆయన నడిపింపు, ఆయన జీవము, ఆయన కొనసాగింపు, ఆయన క్షేమం అంటూనే మనం చేస్తున్న ప్రణాళికలు ఆయనకు తెలుసు. ఆయన నులివెచ్చని దాని మీద ఆయన ఉమ్మి వేస్తాడు. లేదా నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివే ఉద్దేశిస్తున్నాను అంటాడు. నీవు నన్ను బయట పెట్టావు, నా స్వరం నువ్వు వినటానికి ఇష్టపడట్లేదు, నాతో కలిసి భోజనం చేయడానికి నీకు ఇష్టం లేదు అనే సంగతులు ప్రభు రాయించాడు అక్కడ. కాబట్టి ఇక్కడ మనము యెహోషువ గ్రంథాన్ని కూడా ఒకసారి ఆలోచన చేసిన, అలాగే రూతు గ్రంథాన్ని ఆలోచన చేసిన, ఇక్కడ 2 వివాహాలు ఉన్నాయి. యెహోషువ గ్రంథంలో ఒక మ్యారేజ్ ఉంది, అలాగే రూతు గ్రంథంలో కూడా ఒక వివాహం ఉంది. యెహోషువ గ్రంథంలో వివాహం ఎప్పుడు జరిగింది? యెహోషువ గ్రంథంలో వివాహం ఎప్పుడు జరిగిందంటే రాహాబు తన తీర్మానం చేసుకున్నాక జరిగింది. రూతు గ్రంథంలో వివాహం ఎప్పుడు జరిగిందంటే రూతు తీర్మానం చేసుకున్నాక జరిగింది. ఇక్కడ సల్మాను రాహాబును, బోయాజు రూతును వివాహాలు చేసుకున్నారు. సో యెహోషువ గ్రంథంలో ఒక మ్యారేజ్ జరిగింది, అలాగే రూతు గ్రంథంలో ఒక వివాహం జరిగింది. అయితే ఆకాను చనిపోయాడు యెహోషువ గ్రంథంలో, అలాగే ఎలీమెలెకు అతని పిల్లలు చనిపోయారు రూతు గ్రంథంలో. వాళ్ళు తీర్మానాలు జరగక ముందే, ఆ మధ్యలోని గోడ పడగొట్టక ముందే
వారు ఒకరితో ఒకరు సంబంధాలు కలుపుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు కూడా అంతే. అలా ప్రవర్తిస్తున్న వారి గురించి ప్రభు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. ఐ నో యూ, నాకు నువ్వు తెలుసు అంటున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథంలో 5వ అధ్యాయంలో వాక్యం ఏముందంటే చూడండి, దేవునితో అబద్ధమాడుతున్నారని ఉంది. 5:4 అపోస్తల కార్యాలు 5:4లో దేవునితో అబద్ధం ఆడుతున్నారు. ఎవరితో అబద్ధం ఆడితే? ఇక్కడ చూడండి, పేతురుతో వారు అబద్ధం ఆడారు. యెరూషలేము సంఘములో సేవకుడుగా పేతురున్నాడు. సో ఆ పేతురుతో అబద్ధం ఆడుతున్నారనమాట. అప్పుడు అన్నాడు, దేవునితో అబద్ధం ఆడుతున్నాడు. సేవకుడి దగ్గర నాకు ఎటువంటి ఇచ్చలేదు అన్నట్లుగా, నేను చచ్చిపోయాను, సిలువ వేయబడ్డాను, జీవించేవాడు నేను కాదు, క్రీస్తేనా ఆయన జీవిస్తున్నాడు అని చెప్తూనే ఆ తర్వాత ఆకాను పట్టబడ్డాడు అన్నట్టు పట్టబడుతున్నారు. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో 1వ వచనంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు అని రాస్తూ ఈ అధ్యాయంలో చెప్పాడు. ఏమనంటే మరి 17వ వచనంలో ఆకాను పట్టబడ్డాడు. 18 ఆకాను పట్టబడ్డాడు. ఎందుకు కొంతమందికి దేవుని స్వరం రావట్లేదు? ఎందుకు కొంతమందికి నడిపింపు రావట్లేదు? ఎందుకు కొనసాగింపు రావట్లేదంటే వీళ్ళు మరలా వెళ్ళి ఆ పెంట దగ్గరికి పోతున్నారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు ఇలా నిర్ణయించుకున్నాడు, అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8లో అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై. సో నీకు అసలు బుద్ధి ఉందా? ఎందుకంటే జ్ఞానము నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్న పౌలు ఒక హెబ్రీయుడై ఉండి, యూదుడై ఉండి అన్యజనులకు అపోస్తుడుగా ఉన్నాడు. ఈరోజు చాలా మంది పౌలు పత్రికలు చదువుతున్నారు. అపోస్తుడైన పౌలు పత్రికలు చదువుతున్న వాళ్ళందరికీ కనీసం బుద్ధి ఉండాలన్నమాట. ఎందుకంటే పౌలు హెబ్రీయుడు, యూదుడు, అంటే బెన్యామీను గోత్రికుడు, ఇశ్రాయేలు వంశపు వాడు, అన్యజనులకు అపోస్తుడుగా నియమించబడ్డాడు. ఆ పత్రికల్లో నుంచే మన యొక్క వాక్య సిద్ధాంతము నిర్మించబడింది. పౌలు చెప్పాడు కదా, రోమేలుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నా సువార్త ప్రకారము అని చెప్పాడు. 2:16 రోమాపత్రిక, నా సువార్త ప్రకారం. కాబట్టి దేవుడు అపోస్తుడైన పౌలుకు అప్పగించిన సువార్తను బట్టే మనం కొనసాగుతున్నాం. మరి ఆ సువార్తలో ఉండి కూడా, ఆ పత్రికలు చదువుతూ కూడా మరి వేరు అభిప్రాయాలు ఎలా వస్తున్నాయి? భిన్నమైన తలంపులు ఎలా వస్తున్నాయి? ఎందుకు ఈ అక్రమం చేస్తున్నారు అనేది ఉదయం మనం ఆలోచన చేయాలి. చూడండి, కొంతమందికి ధైర్యం అన్నమాట. సేవకుడికి చెప్తే ఒక మంచి విశ్వాసం తీసుకొస్తాడు, ఆ విశ్వాసతో వివాహం జరిగిద్దని చాలా మందికి ధైర్యం. కొంతమంది చెప్పరు. ఎందుకంటే సేవకుడికి చెప్తే విశ్వాసనే చూస్తాడు తప్ప మన బంధాలు గమనించుకోడని చాలా మంది అనుకుంటారు. ఇలాగ మనం చూస్తున్నప్పుడు నీ క్రియలు నాకు తెలుసు అని ప్రభు అంటున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును అని ప్రభు చెప్తున్నాడు. నువ్వు నిందారహితంగా లేవు అని ప్రభు చెప్తున్నాడు. ఈ విషయంలో నువ్వు యథార్థంగా లేవు అని ప్రభు చెప్తున్నాడు. దాని ఫలితం ఏంటంటే మనము కొనసాగింపు చూడలేం మన వ్యక్తిగత జీవితాల్లో. ఈరోజు ఈ తప్పు ఎవరు చేస్తున్నారని చెప్పాడు? నువ్వు చదివిన వాక్యంలో ఏమని చూడండి. ఈ తప్పు ఎవరు చేశారంట? ఎజ్రా గ్రంథంలో పెద్దలే చేస్తున్నారు. ఇది పెద్దలే చేస్తున్నారు. ముఖ్యులు చేస్తున్నారు అనే మాట చూస్తున్నాం. ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలు ఉన్నారు, తర్వాత ముఖ్యులు ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. మరి ఈ పెద్దలు, ఈ ముఖ్యులు ఇలాగ జరిగించిన తర్వాత ఎప్పుడైనా మేము చేసిన తప్పు అని ఒప్పుకుంటున్నారా? మేము చేసిన పొరపాటు అని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మరి యథార్థత లేనప్పుడు కొనసాగింపు ఎలాగొస్తుంది?
అందుకనే సార్ది సంఘంలో ప్రభువాత్మ రాయించిన మాట గత రాత్రి కూడా మనం విన్నాం. అదేమంటే నాతో సంచరించుదురు అని చెప్పాడు ప్రభు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 4లో తమ వస్త్రములను అపవిత్ర పరుచుకొనని కొందరు నాతో సంచరిస్తారన్నాడు. ఆయనతో సంచరించటం అంటే అరణ్యంలో 38 ఏండ్లు తిరిగినట్టు ఉండదు. ద్వితీయోపదేశకాండం 2:14 అట్లా ఉండదండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 1వ వచనంలో అన్నాడు, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభాల మధ్య సంచరించేవాడు కదా. దావీదుతో ఉన్నవారు తమ వస్త్రములను ఎలా ఉంచుకున్నారు? మరి దేవుని యొక్క సేవకునితో మరి మనం కలిసి సంచరించాలంటే మన వస్త్రాలు ఎలా ఉంచుకోవాలి? మన వస్త్రపు చెంగును మనం ఏం కట్టుకుంటున్నాం అనేది ప్రభువుకి తెలుసు. గలతి 2:20 ఏముంది? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే దగ్గర 18లో ఏముంది చెప్పండి చూడకుండా ఎవరైనా. గలతి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చెప్పండి. 18, 19లో నేను పడగొట్టిన దాన్ని తిరిగి మరలా కట్టిన యెడల నేను అపరాధిగా కనపరుచుకున్నాను. అంతే కదా. మరి వాస్తవంగా మీరు ఇప్పుడు ఎవరంటే క్రీస్తు ఎట్టివాడో ఈ లోకంలో మీరు అట్టివారు. సో క్రీస్తుకి ఏ కులం చెప్పండి? క్రీస్తుకు ఏ కులం? క్రీస్తు ఎవరు అసలే? పరలోకములో దేవుని కుడిపార్శ్వన క్రీస్తు ఎవరు? వాస్తవం నువ్వు ఒప్పుకోకపోయినా నువ్వు ప్రతి ఆదివారం ప్రభు వల్ల తీసుకుంటున్నావు కదా. ప్రభు వల్ల తీసుకుంటున్నావు అంటే నువ్వేం ఒప్పుకుంటున్నావు? అక్కడ క్రీస్తుతో చనిపోయానని ఒప్పుకుంటున్నావు. క్రీస్తు మరణాన్ని ప్రచురిస్తున్నావు. క్రీస్తు ఎట్టివాడు ఈ లోకంలో నేను అట్టివాడిని అని చెప్తున్నా. నిజంగా అలా చెప్తున్నావా? లేదా ఆ బల్లలోనిది తింటున్నప్పుడు వేరే మనస్సు కలిగి తింటున్నావా? అందుకే నీలోకి సాతాను వస్తున్నాడు. మీరు చూడండి, ఇస్కరియోతు యోధాలోకి సాతాను ఎప్పుడు వచ్చాడు? ముక్క పుచ్చుకోగానే వచ్చాడని ఉంది యోహాను సువార్త. ఉందా? కొంతమంది విశ్వాసులు కూడా దెయ్యాలు ఎందుకు పడుతున్నాయంటే వాక్యంలో ఉందా, క్లియర్ గా చదువుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయం వచనం 30లో వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వచ్చాడు 27. ఎందుకంటే వాడి హృదయంలో అంతా వేరే భావం ఉంది. వాడు ఆ ముక్క తినేశాడు. అలాగే ఇప్పుడు కూడా క్రీస్తుతో చనిపోయాం అనే విషయాన్ని నమ్మకుండానే హృదయపూర్వకంగా ఆ వెలుగులో నడవకుండానే ధైర్యంగా ప్రభువు రొట్టె తినేస్తున్నారు. దాని ఫలితంగా కొందరిని సాతాను వాడుకుంటున్నాడు. వారిని 30వ వచనం బయటికి తీసుకుపోతున్నాడు. చీకటికి వెలుగుకి ఇద్దరికి ప్రేమ ఉండదు కదా. చీకటి అంటే వెలుగుకి ఇష్టం ఉండదు. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఏముందంటే 20వ వచనంలో దుష్కార్యం చే ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు అని రాయబడింది. నచ్చదు వాక్యం. ముఖ్యంగా యోహాను 1వ పత్రిక 1:5లో వర్తమానమే వెలుగు అన్నాడు. కాబట్టి ఈ వెలుగు చాలా మందికి నచ్చదు. ఈ వాక్యం చాలా మందికి నచ్చదు. ఎందుకంటే వారు దుష్కార్యం చేస్తున్నారు కాబట్టి. వారు చీకటినే ప్రేమిస్తున్నారు అనే మాట 19లో చెప్పాడు. సో సాతాను ఆ చీకటిలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. నేను ఇలా చెప్తున్నాను, ఆదివారం ఈ రొట్టె విరిచే ముందు మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను. ప్రభు బల్లను మీరు ఎలా తింటున్నారు? నిజంగా క్రీస్తుతో చనిపోయామంటే మీరు ఎందుకు కొన్ని తప్పుడు మాటలు మాట్లాడారు? మీరు ఎందుకు కొన్ని తప్పుడు ఆలోచనలు చేశారు? సో వాటన్నిటిని మీరు యథార్థంగా ఒప్పుకొని ప్రభు బలు తీసుకోండి ఈ వారం. కారణం ఏంటంటే నేను క్రీస్తుతో చనిపోయాను అనే చావు సాధారణమైన చావు కాదు. అది ఆయన ప్రక్కలో పొడవుగా నీరును రక్తము కారెను అంటే అక్కడ చెప్పాడు, ఇది యోహాను సాక్ష్యం, ఇది ఆత్మ సాక్ష్యం. ఆయన నిశ్చయముగా చనిపోయాడు. యోహాను సువార్త 19:34 చూచిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడు, అతని సాక్ష్యం సత్యం. ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయం 24 ఇతని సాక్ష్యం సత్యం. ఈ 2 చోట్ల ఉన్న సాక్ష్యం ఏంటంటే నిశ్చయముగా యేసు ప్రభు చనిపోయాడు.
మరి క్రీస్తుతో చనిపోయినోడు కూడా నిశ్చయంగా చనిపోయాడు. క్రీస్తు ఎవరో నీవదే. వాస్తవంగా నువ్వు కాదు. నువ్వు మృతి పొందావు. కొలసి 3:3 ఏమన్నాడు? మీరు మృతి పొందితిరి, క్రీస్తు మనకు జీవమై ఉన్నాడు. క్రీస్తు ఎవరు? నువ్వు అదే. ఎవరన్నా వచ్చి నువ్వెవరవు అని అడిగినప్పుడు ఎందుకు నువ్వు చచ్చిపోయిన గోతుని అవుతున్నావు? ఆ పాతి పెట్టినోడిని ఎందుకు నువ్వు అవుతున్నావు? వాడు చచ్చిపోయాడు కదా. అడుగుతారు మిమ్మల్ని. అలా కాదండి, మీరు క్రైస్తవులే మాకు తెలుసు, కానీ ఏ ఒంట్లు? ఆ ఒంట్లా ఈ ఒంట్లా అని అడిగినప్పుడు ఆ ఒంటు లేదు ఈ ఒంటు లేదు, వాడు చచ్చాడు, సమాధిలో ఉన్నాడు వాడు అని చెప్పడం మానేసి నువ్వు మాట్లాడిన మాటలు నాకు తెలుసు అంటున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదు. ఇక్కడ మనం ఏం చెప్తామంటే బంధువుల నుంచి చాలా ఒత్తిడి ఉంటది కదండి అని. మరి పేతురు పత్రికలో ఏం రాశాడు? ఎవడైనాను క్రైస్తవుడైనందుకు హింసను అనుభవిస్తే అన్నాడు కదా 4:16లో. క్రైస్తవుడైనందుకు బాధ ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది క్రైస్తవుడైనందుకు బాధ? ఇప్పుడే తెలుస్తుంది కదా. మీరు అందరూ బాధపడతారు కానీ ఒక విషయం చెప్తాను. అంటే నాకు ప్రేరేపణ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తర్వాత ఏదైతే అదే చూసుకుందాం. సత్యానోగ్ గారు తల్లిదండ్రులు లేని పిల్లని చేసుకున్నాడు కానీ అందులోని చేశాడా బయటకు చేశాడా అనేది ఆయనకు తెలుసు. ఎవరన్నా అడగాలంటే అడగండి. ఆయన విషయంలో ఏడ్చాడు, కానీ ఈ విషయంలో కాదు. నేను అదే అడుగుతున్నాను. ఈరోజు మనం ఏదైనా తెగిస్తున్నాం, త్యాగం చేస్తున్నాం, కానీ నిజంగా మన పిల్లలకు వివాహాలు చేసేటప్పుడు బిలీవర్స్ నే చేస్తున్నామా? ఆలోచన చేయండి. దానికంటే ముఖ్యంగా అసలు నేను క్రీస్తుతో సిలువేయబడ్డాను కదా, క్రీస్తే నా జీవితం కదా, క్రీస్తే నా నేను కదా. మరి నాకు ఏమీ లేనప్పుడు నేను ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నాను అనేది మీరు చూసుకోవాలన్నమాట. వాక్యం ఎరక్క ముందు చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు వాక్యం ఎరిగాక కూడా అదే ఆలోచనలు కలిగిన వాళ్ళు కూడా ఇక్కడ కూర్చుంటారు. అయితే నాకు తెలియదు వాళ్ళ గురించి. మరి వాక్యం ప్రభు నాకు ఇచ్చాడు కాబట్టి ప్రభువుని బట్టి నేను చెప్తున్నాను. ప్రభు చెప్తున్నాడు నీ క్రియలు నాకు తెలుసు అంటున్నాడు. మరి దాన్ని మనం ఒప్పుకుందాం. యథార్థంగా ఒప్పుకొని ఆ దేవుని సేవకునితో నేను అబద్ధాలు ఆడుతున్నాను అనే దానికంటే దేవునితోటే నేను అబద్ధం ఆడుతున్నాను. ఆత్మ నడిపింపు కలిగిన సంఘంతో నేను అబద్ధం ఆడుతున్నాను కాదు, నేను పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నాను అని మనం ఒప్పుకొని మంచి ఆలోచన. నాకు ఒక బిలీవర్ కావాలి. అతడు ఎజ్రా వలె శాస్త్రి అయి ఉండాలి. నాకు ఒక మంచి బిలీవర్ కావాలి. అతడు లేవీలను గౌరవించేవాడై ఉండాలి. సేవకుడికి ఉపదేశకుడికి తేడా తెలిసినోడై ఉండాలి. సేవకుడు ఉపదేశకుడు ఒకటి కాదు. సేవకుడు వేరు, ఉపదేశకుడు వేరు. అటువంటి వ్యత్యాసం తెలిసిన వాడై ఉండాలి. అటువంటి అబ్బాయిని చూడండి సేవకులు అని మీరు అప్లికేషన్ పెట్టాలి. చచ్చేదాకా అతడెవరు, అతని ఇంటి వారు ఏంటి, ఏ కులం, ఎక్కడి నుంచి వచ్చాడు ఏం తెలుసుకోకూడదు. అది మెల్కీసెదెకు గురించి చెప్పాడు. మెల్కీసెదెకు గురించి ఏం చెప్పాడు? అతడు తండ్రి లేనివాడు, ఆది అయినా అంతమైన లేనివాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఏముంది? అతని వంశం తెలుసా మీకు ఎవరికైనా? ఆదికాండం 14వ అధ్యాయం చదివితే మెల్కీసెదెకు ఎలా వచ్చాడు? ఆయన ఒకేసారి ప్రత్యక్షమయ్యాడు అన్నమాట, ప్రవేశించాడు. ఆయన ముందు లేదు, తల్లి తండ్రి వివరాలు ఏమీ లేవు. ఆ వివరాలు ఎంత క్లియర్ గా రాశాడు చూడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 1వ వచనంలో మీరు చదివితే అతడు తండ్రి లేనివాడు తల్లి లేనివాడు. అంటే అనాథ అని కాదు, నువ్వు వినాలా. తండ్రి లేనివాడు తల్లి లేనివాడు అనగానే అనాథ అనుకో. తండ్రి ఉంటే తండ్రి కులం తెలుసుకుంటారు, తల్లి ఉంటే తల్లి కులం తెలుసుకుంటారు. ఏమీ లేవు, తెగ కొట్టేస్తున్నారంట ఫోన్లు మెల్కీసెదెకు గురించి. ఈ మెల్కీసెదెకు మీవాడా అని అడుగుతున్నారంట. మావాడు కాదు, ఆయనకి తల్లి లేదు తండ్రి లేదు, ఆయన ఎవరో తెలియదు. మెల్కీసెదెకు క్రమంలో చేరిన వారులారా, నిరీక్షణ సమావేశానికి వచ్చిన వారులారా, వాక్యం వింటున్న వారులారా, మీకెందుకు దురద వచ్చేసిందండి? మీ చెవులు ఎందుకు అంత దురదగా ఉన్నాయి? నీ క్రియలు నాకు తెలుసు అంటున్నాడు ప్రభు.
ఇలాంటి భావాలు కలిగి రొట్టెలు తింటున్న వాళ్ళలో దెయ్యాలు రావండి? విశ్వాసులు దెయ్యాలు ఎలా పడతాయని మళ్ళీ ఇది బైబిల్ స్టడీలో క్వశ్చన్స్ అడుగుతారా? భయం ఉందా మీకు అసలు? క్వశ్చన్ అవర్ పెట్టారనమాట మొన్న తెలంగాణలో. ఆశీష్ ఉన్నాడుగా, ఆశీష్ నాడు క్వశ్చన్ అవర్ పెట్టారు. ఎందుకు వచ్చిన క్వశ్చన్లు అడుగుతున్నారు? ఎప్పుడు అడిగే క్వశ్చన్లే. మేము గొప్పోళ్ళం, తెలివైన వాళ్ళం అంటానికి కొంతమంది ప్రశ్నలు అడుగుతారు. అయ్యే ప్రశ్నలు. అసలు విశ్వాసులకు సాతాను పడతాడా? ఎందుకు పట్టడు? పౌలు గారు ఏం రాశాడు? ప్రభు వల్ల తింటున్న వారితో మీరు దెయ్యాలతో పాలువారవుట నాకు ఇష్టం లేదని రాశాడు. బిలీవర్స్ తో రాయలేదు అది. కొరింథీలో ఉన్న విశ్వాసులతో రాయలేదు. విశ్వాసులకే చెప్పాడు మీరు దెయ్యాలతో పాలువారవుతున్నారు. పైకి పాస్టర్ గారు, అయ్య గారు, అన్నగారు, సేవకురాలనేమో చిన్నదైనా కూడా అక్కయ్య అని ఎంత ప్రేమగా పిలుస్తూ నువ్వు సచ్చినట్టు ప్రవర్తించకుండా ఉంటే నీ క్రియలు నాకు తెలుసు అని ప్రభు చెప్తున్నా. అందుకే దెయ్యాలు వస్తాయి. కానీ మనకేమో దెయ్యాలు వదిలికొట్టడానికి సేవకుడు కావాలి. సేవకుడు ఖాళీగా ఉండాలి కదండి. దెయ్యాలు వదిలికొడతామైనా బిజినెస్? సేవకు ప్రభు అందుకే పిలిచాడు. ఇంకా అత్తమాడు దెయ్యాలు వదిలికొడతామైనా మీరేం దెయ్యాలు రప్పించండి, మేము వదిలికొడతామా? నీకు తెలుసు నీకు దెయ్యం ఎందుకు పడుతుందో, నీ ఇంట్లో ఎందుకు దెయ్యం ఉందో నీకు తెలుసు. కారణం ఏంటంటే నువ్వు సిలువ వేయబడ్డావు అని రొట్టె తింటున్నావు, కానీ నీ ఆలోచనలన్నీ సిలువ వేయబడినట్టుగా లేవు. సమాధి చేయబడ్డావు. గుర్తుపెట్టుకో, సమాధి చేయబడ్డావు. నీవిక నువ్వు కాదు, క్రీస్తే నువ్వు. క్రీస్తు ఎట్టివాడో నీవు అట్టివాడు అంతే. అది తెలుసుకొని ఒకవేళ బుద్ధి లేని మాట భార్య చెప్తే బుద్ధి వచ్చేటట్టు గద్దించాలి. బుద్ధి లేని మాట భర్త చెప్తే బుద్ధి వచ్చేటట్టు గద్దించాలి తప్ప ఏకీవిస్తే అర్థం ఏంటి? యేసు ప్రభునేమో బయట పెడదామా? చెప్పండి. తలుపు దగ్గర పెడదామా? ఎవరిది సంఘం? నువ్వెవరు అసలే? పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తున్నారు. అంటే మీరు ఒక మాట చెప్పండి, ఎంత వెల ఇచ్చి విలువ పెట్టి ప్రదానం చేసుకున్న వాడినే బయటేసేసారంటే రేపొద్దున నీ భార్య నేను బయట పెట్టదని ఏంటి నీ ధైర్యం? రేపొద్దున నీ భర్త నేను బయట పెట్టడాన్ని ఇంత విలువనిచ్చి ప్రదానం చేసుకున్న అద్వితీయనాథుడు ప్రభు అయిన యేసుక్రీస్తునే విసర్జించిన ఈ వ్యక్తులు రేపొద్దుట నిన్ను బయట పెట్టరని ఏంటి నీకు ధైర్యం? యోదావు రాసిన పత్రిక 1:4 చెప్పాడు, వీరు మన అద్వితీయ నాథుడిని విసర్జించారు. సో దయచేసి వినండి, యేసుక్రీస్తుతో పోల్చుకుంటే మనం ఎంతటి వాళ్ళు? ఆయన పెట్టిన వెల, ఆయన ఇచ్చిన విలువ, ఆయన చేసిన త్యాగం, ఆయన కార్చిన రక్తం, ఆయన పడిన వేదన, ఆయన పడిన నింద, ఆయన పడిన ఈ పాటలు, వీటన్నిటితో కంపేర్ చేస్తే మనం ఎవరమండి? ఆ ప్రభువునే విసర్జిస్తున్న సమాజాన్ని మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? మీరు అట్లా సపోర్ట్ చేయకుండా ఎజ్రా లాగా ఏడుస్తున్నారా? ఆయన కూర్చొని ఏడ్చాడంట. ఆలోచన చేయండి. చాలా ప్రాముఖ్యమైన సంగతి ఉదయకాలం మనం వింటున్నాం. పెద్దలే ముఖ్యులే ఇలా చేస్తున్నారని ఆయన ఏడుస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ జరిగింది అదే కాబట్టి వీళ్ళు చెరలోనికి పోయారు. మరలా పారసీక రాజులను ప్రభు దర్శించాడు. కోరేషు, అర్థహస్త, దర్యావేషు ప్రభుత్వ కాలాల్లో మందిర నిర్మాణం ప్రారంభించబడి కదా. కృపానిధికిని ఎవరు మన శ్రావణికి కుమార్తె పుడితే మరి ఎవరు జోష్కి ఇవ్వాలని, ఎవరికి నరేష్ గారిని కుమారి వాళ్ళ కుమారుడికి ఇవ్వాలని మనం ప్రార్థన చేయించాడు కృపానిధి. అంటే 3 సంవత్సరాల్లోనే చేసేస్తారంట పెళ్లి. అంటే ప్రార్థన చేసుకున్నాడు అనమాట. అందుకనే ప్రతి మీటింగ్ అయిన తర్వాత కుమారి వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి, అన్న మా అల్లుడు అన్న వీడికి పెళ్లి అవ్వాలని ప్రార్థన చేయమని చేపిస్తున్నాడు. మరి వాళ్ళ పెద్దలు అలా చేయలేదు పెళ్లి. వాళ్ళ పెద్దలు అన్ని తెలుసుకున్నారు. నాకు తెలియకుండానే మా పెళ్లి పెద్ద వచ్చేసాడు. ఎవరు? హనోక్ గారే. మధుజోయల్ గారు అనేవాడు అనమాట, మీలో అసలు యథార్థత లేదండి. ఇప్పుడు కాదులే, చాలా కాలం అయింది అది అయిపోయిందిలే. ఇప్పుడు వెళ్తలేదు. ఆల్రెడీ మొన్న గట్టి దెబ్బ తినేసాడు. పెళ్లి సంబంధం కుదిర్చి గట్టి దెబ్బ తిన్నాడు అనమాట. ఇక ఆ దెబ్బకే మొత్తం వ్యవస్థ మొత్తం కదిలిపోయింది. ఆదిలాబాద్కిని జగన్నాథపురానికి సంబంధం కలిపాడు. దెబ్బ అయిపోయింది మొత్తం. ఇప్పుడు సైలెంట్ కూర్చున్నాడు అనమాట ఆయన. కాబట్టి ఇక్కడ కృపానిధికిని శ్రావణి వివాహంలో ఆయనే పెళ్లి పెద్ద. అయితే మరి
ఇది సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయిందంటే ఈ ఉద్దేశం మంచిది. కానీ రేపొద్దున మరి కృపానిధి సేవకుడు అవుతాడు. ఈ 3 సంవత్సరాలు వివాహం జరిగిస్తాడు ఆళ్ళ అమ్మాయికిని, మరి అబ్బాయికి. మరి అన్నీ తెలుసుకుంటున్నాడో లేదో, మరి ఏ క్యాస్టో ఏం కృపానిధి? కృపానిధి ఫోన్ నంబర్ నేను ఎతుకుతున్నానండి నా ఫోన్‌లో, దొరుకుతలేదు. చాలా సార్లు ఎతికి దొరుకుతలే. శ్రావణి కృపానిధి అని వస్తుంది గానీ, కృపానిధి అని రాట్లేదు. ఏంట్రా నాయనా ఇలా ఉందనుకోని నేను ఎతికితే నాయుడు గారు అని దొరికింది నాకు ఫోన్ నంబరు. అప్పుడు అనుకున్నాను, ఓహో! ఇది పాత తవ్వకం గదా! ఇది మళ్ళీ ఇందులో ఎలాగెందుకు కూర్చుందా అనుకోని ఆ దెయ్యాన్ని రీనేమ్ చేశాననమాట. ఇప్పుడు చాలా మందికి ఆయన కృపానిధి అని తెలుసు. కానీ ఆయన మన దగ్గర తెచ్చినాయన మాత్రం నాయుడు గారనే పరిచయం చేశాడు. తిప్పరాజు బాల్లో రీనేమ్ చేసామనమాట ఆయన పేరు. ఈ ఉదయం ప్రార్థన ఇచ్చినప్పుడు గుర్తొచ్చింది నాకు. కదా! చాలా మందికి పేర్లు మార్చడం నచ్చలేదు కూడా. కాబట్టి తెలుసుకోండి, పైకి యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి అంటారు కదా! మరి ఆ తండ్రి పిల్లలము అని చెప్తున్నవారు, మరి ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నారో, ఈ ప్రవర్తన నాకు తెలుసు అని ప్రభు చెప్తున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు "ఒరేయ్! నేను నిన్ను కొన్నానురా నాయన, నన్నే బయటెట్టావు కదరా" అనుకుంటున్నాడు ప్రభు. రేపొద్దుట అందరూ ఏడుస్తా బయటకొస్తారు యేసు ప్రభు దగ్గరికి. "ఏమ్మా ఏమైందంటే, మా అబ్బాయి గెంటేసాడండి." ఎందుకు? ఏమోనండి తెలీదు. గెంటుతాడు. మరి నువ్వు మీ అబ్బాయి పెళ్లిలో నన్ను బయట పెట్టావుగా. మా అబ్బాయి గెంటేసాడండి. మా అమ్మాయి గెంటేసిందండి. అందరూ యేసుప్రభు దగ్గరికొచ్చి ఏడుస్తా ఉంటారనమాట. ప్రభు అంటాడు, "మీరు నన్నే బయటెట్టారు. ఈరోజు మీరే బయటకొచ్చారు." కాబట్టి నీ క్రియలు నాకు తెలుసు అని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ మరి శాస్త్రులు ఆలోచన చేయండి. వాక్యాన్ని బాగా ఎరిగిన వారు ఆలోచన చేయండి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో 3వ వచనంలో కూర్చుంటని అన్నాడు. ఎప్పటిదాకా 4వ వచనం చూడండి. 4వ వచనంలో సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని అన్నాడు. అంటే ఆయన కూర్చొని ఆలోచించాడనమాట. నిజంగా ఎంత పెద్ద దెబ్బ కొట్టారేంట్రా నాయన ఈళ్ళు అనుకోని ఆయన కూర్చొని ఆలోచించాడు. వెంటనే ప్రార్థన చేయలేకపోయాడు. ఇప్పుడు కూడా అంతే. ప్రత్యక్షతలు, లోతులు, తలంపులు అనే పదాలు వాడుతున్న వాళ్ళ నోట ఇటువంటి పెంట మాటలు వస్తున్నప్పుడు కాసేపు మనం కూర్చోవాలన్నమాట. ఈ ప్రార్థన రాదు వెంటనే. ఏమని ప్రార్థన చేస్తాం? సాయంత్రం దాకా కూర్చున్నాడు అనమాట. సాయంత్రం 3 అయింది. అదే సాయంత్రం అర్పణ వేళ అయింది. ఇక అప్పుడు లేచాడు. అప్పుడు లేచి ఇక సిగ్గుపడి కిన్నుడినై ఉన్నాను, నా ముఖం నీ వైపు చూపించుకోలేకపోతున్నాను అని ఏడవటం స్టార్ట్ చేశాడు. సో ఇటువంటి నాయకులు, ఇటువంటి నడిపింపు కలిగిన వారు మనకు అవసరం అన్నమాట. నిన్న కూడా ఒక సంబంధం నాకు ఫోన్ చేసి చెప్పారు. ఎన్నో చెప్తున్నారు. లాస్ట్‌కి నేను అడిగాను, "ఆ కులంలోనే కావాలిగా మీకు" అన్నారు. "అవునండి" అన్నారు. సరేలే అయితే అన్నా. అంటే అసలు నాకు చెప్పకూడదు వాస్తవంగా. చెప్తున్నారు మరి. కొంచెం బాధగానే ఉంటుంది. ఏం చేస్తాం మరి, కూర్చొని కాసేపు మనం ప్రార్థన కూడా రాదు. కూర్చొని కాసేపు మనం బాధపడి లాస్ట్‌లో ఇక ప్రార్థన అందుకోవాలన్నమాట. ఇలాగ ప్రార్థన చేశాడన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎన్నో అద్భుతమైన అనుభవాల నుంచి వెలివేయబడ్డారు. యెరూషలేముకు దూరంగా ఉన్నారు. శ్రేష్టమైన కార్యాలకు వీరు వెలివేయబడ్డారు. తిరిగి మరలా దేవుడు పారసీక రాజులను ఆయన దర్శించి ఈ కొంతైన కృపనిచ్చాడు. అది చెప్తాడు చూడండి. ఈ అధ్యాయంలో ఏమంటాడంటే 8లో, కొంత మట్టుకు మా ఎడల దయ. తర్వాత 9లో అంటాడు, తెప్పరిల్లామంటాడు కదండి. అసలు బొత్తిగా చెరలో ఉండినప్పుడు వాళ్ళు ఏం అనుభవించారో వాళ్ళకి తెలుసు. అందుకనే నిజంగా కోరేష్‌కు దేవుని యొక్క ఆలోచన రావటం ఏంటి? అర్థహశస్త ఎజ్రాను పంపించడం ఏంటి? దర్యావేషు మందిరం కట్టించమని గ్రంథం దొరకటం ఏంటి? ఇవన్నీ చాలా ఆశ్చర్యమైంది. కనీసం ఇంత భయంకరమైన విషయాల్లో మాకు కొంత తెప్పరిల్లు జరిగింది. తెప్పరిల్లునట్లు దేవుడు చేశాడు. కొంత దయ చూపించాడు. ఇంత చేస్తే మళ్ళీ మళ్ళీ ఈళ్ళు ఇదే స్టార్ట్ చేశారు. కదా! మా మనోళ్ళు అలాగే ఉన్నారు. ఏమంటున్నారు? నమ్మకమైన పరిచర్యలోకి తీసుకొచ్చావు ప్రభా. ఎన్నో దుర్బోధలు. అయ్యో! మేము ఆ బోధ నమ్మాం, ఈ బోధ నమ్మాం, అందులో పోయాం, ఇందులో పోయాం, నరకం అన్నారు, పరలోకం లేదన్నారు. ఇయన్నిట్లోంచి ఇక్కడ తెచ్చావు ప్రభువా అని చెప్పి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేశారు.
అన్న మన పరిచయలో ఉన్నారా వాళ్ళు, మనోళ్ళు ఉన్నారా అని అడుగుతున్నారు. వీళ్ళని ఏం చేయాలి మనం? వీళ్ళందరినీ మనం క్యారీ చేయకూడదండి. వీళ్ళని మనం సపోర్ట్ చేసుకోకూడదు. సత్యప్రసాద్ గారు వింటున్నారా? వింటున్నాను సార్, వింటున్నాం పాస్టర్. అప్లికేషన్లు వస్తున్నాయా? జాగ్రత్త మరి. ఇదిగో ఇక్కడ వాక్యం ఏముందంటే, ధర్మశాస్త్రము గైకొనని వాడిని త్వరగా విచారణ చేసి వాడికి మరణశిక్ష, స్వదేశ త్యాగం, ఆస్తి జప్తి, ఖైదునైన వానికి విధించాలన్నాడు. అంటే వ్యక్తిగతంగా మనమే శిక్ష చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఏంటన్నా మొన్న సంబంధం అడిగిన కాడి నుంచి ఏం మాట్లాడటం మానేసావు అంటే, నీతో మాట్లాడరా బాబు, నువ్వు ఎలా తేలిపోతావు అనుకోలేదని చెప్పాలా. చాలా మందికి నా మొహం చూసే ధైర్యం లేదనుకుంటూ వీడియోలు ఆఫ్ చేసుకున్నారు. సరే, మీరు ఆఫ్ చేసుకున్నా పర్లేదులే కానీ రేపు నుంచి జాయిన్ అవ్వకండి. ప్రేమతో చెప్తున్నారు, రేపు నుంచి జాయిన్ అవ్వకండి. మళ్ళీ మనం క్రీస్తు న్యాయపీఠం దగ్గర కలుసుకుందాం. ధైర్యంగా మొహంలో మొహం పెట్టి వాక్యం వినండి. ఎవరికైనా వాక్యం చెప్తున్నప్పుడు గుచ్చుకుంటే మాత్రం మీటింగ్ అయిపోయాక ఫోన్ చేయకండి, ప్రార్థన చేసుకోండి, యథార్థంగా ఒప్పుకోండి. మీరు అక్కడెక్కడ చేసిన ముచ్చట్లు నా చెవిలో పడ్డాయి, అందుకే నేను వాక్యంలో కూడా ధైర్యంగా చెప్తున్నాను. ఎవరు పెద్దలు చేస్తున్నారు ఈ పని, ముఖ్యులు చేస్తున్నారు, అది చాలా బాధాకరం. ఇట్లా చేయటం వల్ల ఏం జరిగిద్దంటే, మిమ్మల్ని మేము ప్రార్థన ఇచ్చి పాటలు ఇచ్చి సపోర్ట్ చేస్తే రేపు మాకు మొత్తం ప్రత్యక్షపోద్ది మీ వల్ల. అందుకని ఆ జబ్ది మనమని పట్టుకోండి, ఆ ఆకాన్ని పట్టుకోండి. మన నుంచి మాట్లాడట్లేదు ఏంటన్నా నువ్వు సరిగ్గా, ఇంతకు ముందు ఉన్న ప్రేమ లేదేంటంటే చాలా బాగుండేవాడివి, నీలో కూడా ఇటువంటి భిన్నమైన తలంపు ఉందని నాకు తెలిసింది. చేదైన వేరు ఏదైనా మొలిస్తే వెంటనే దాన్ని మనం ఏం చేయాలి? అనేకులు అపవిత్రులు కాకుండా దాన్ని వెంటనే మనం తీసివేయాలన్నమాట. ఆ పులిసిన పిండి కొంచెమైనా ముద్ద పాడు చేస్తుంది కాబట్టి దాన్ని తీసి మనం పారవేయాలి. అలా చేసుకున్నప్పుడే మనకు స్వరం ఉంటది. ఎందుకంటే హగ్గై గ్రంథంలో ఒక వాక్యం చెప్పాడు చూడండి. హగ్గై గ్రంథం, ఈ వాక్యంలో వ్రాయబడిన మాట చూద్దాం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం వచనం 12 చదవండి. హగ్గై 2:12 చదవండి. ఎవరు తీసుకోవాలి చదవండి. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను, వంటకమునైనను, ద్రాక్షరసమునైనను, తైలమునైనను, మరి ఏ విధమగు భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగున అని యాజకులను అడగగా వారు కాదనిరి. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడు? అలా జరుగుతుంది కాబట్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నాడు. అపవిత్రమైన దానిని ముట్టకుడి అని చెప్పాడు. శవాన్ని ముట్టొచ్చా? నెక్స్ట్ రెఫరెన్స్, శవమును ముట్టవచ్చా? కృపానిధి, ముట్టొచ్చా? శవాన్ని ముట్టొచ్చా? ఎవరు శవం? నువ్వే శవం. నేను క్రీస్తుతో చనిపోయానంటే అర్థం ఏంటి? ఆ చచ్చింది శవం, దానికి ఉన్న ఇవన్నీ ఇవన్నీ సైడ్ చూసుకుంటున్నాడు. వాళ్ళు కానీ వింటున్నారా? ఇంట్లో వాళ్ళు కానీ ఇప్పుడు వినపడితే లేని ఫోన్ కూడా చూసా. నేను మామూలు స్కానింగ్ ఉండదు నాది, అందుకనే నాతో కొంచెం ఇబ్బందే. నన్ను క్షమించి మరి ఏం చేస్తాం, దేవుడు మరి ఇలా పెట్టాడు నన్ను. నీ కళ్ళు పక్కకెట్టడం కూడా నాకు తెలుసు. ఎందుకు పక్కకెట్టావు అంటే, ఎందుకు వాయిస్ వినపడుతుంది, వాల్యూమ్ తగ్గించేయాలి ఇప్పుడు, ఎందుకంటే వినపడిన కానించి గొడవ. రైట్, వినండి. ఇక్కడ నీ గురించి చెప్పలేక టాపిక్ మారుతాను. ఇక్కడ వాక్యంలో హగ్గై గ్రంథంలో ఏం చెప్పాడు? శవాన్ని ముట్టకూడదు కదా. మధుజోయల్ గారు ఉన్నాడు, సిలువ వేయబడ్డాడు కాబట్టి ఇప్పుడు చచ్చిపోయిన మధుజోయల్ ఉన్నాడు. ఆ చచ్చిపోయిన మధుజోయల్ దగ్గరికి ఇంకెళ్ళకూడదు. సమాధి వైపు చూడవద్దు సోదరా అని ఉంది కదా. సమాధి దగ్గరికి వెళ్ళకూడదు. మన సమాధి అడ్రస్ కూడా మనకు తెలియకుండా ఉంటే ఎంత మేలు. మోషే ఎక్కడ చనిపోయాడో ఎవరికీ తెలియదు కాబట్టి మన సమాధి గురించి కూడా మనకు తెలియకూడదు. అజాజేల్ అనే వర్తమానం విన్నాం కదా ఇంజరంలో. అందులో ఏముంది? అరణ్యంలోకి తీసుకొని వెళ్ళిపోతాడు మేకని. ఆ మేక ఎక్కడ వదిలాడో అతనికి తెలియదు. ఆ మేకనికి ఎవ్వరు వెతకూడదు. అలాగే మీ సమాధి ఎక్కడుందో మీకు తెలియదు. ఎవరైనా వచ్చి మీ గురించి మాట్లాడితే సారీ అండి, అది నేను కాదు, 2022లో నేను సిలువ వేయబడ్డాను, ఆ రోజే నన్ను గోతులో పెట్టేశారు, మీరు గోతులో పెట్టినోడి గురించి అడుగుతున్నారు, ఆ గోతులో పెట్టినోడికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పాలా.
అంతేగాని వీళ్ళు శవాన్ని ముట్టారా, మళ్ళీ వచ్చి క్లియర్ గా ప్రభు వాళ్ళు తీసుకుంటున్నారా? ఆలోచించండి. సాధారణంగా మార్టిన్ లూథర్ గారి ద్వారా క్యాథలిక్ లోంచి బయటకు వచ్చారు కదా, మరి ఆర్సీఎం అమ్మాయిని ఎందుకు చూస్తున్నారు? అయ్యో బాబు, ఎవడో దొరికేసాడు అనుకుంటున్నారు మీరు? ఊరికే అడుగుతున్నాను మామూలుగా. ఎందుకు చూస్తున్నారు? ఆర్సీఎం అమ్మాయి అయినా పర్లేదు, కాకపోతే ఏంటంటే ఇద్దరం ఒకటే అయితే చాలు అనే ఆలోచన కదా. అసలు ఎక్కడ వాక్యంలో గాని సిద్ధాంతంలో గాని ఎక్కడా నిలబడని మనం మాట్లాడుతున్న మాటలు ఏంటంటే లోతైన ప్రత్యక్షత, దివ్యమైన సంగతులు, వివరంగా మీ దాసులు. ఇవన్నీ ఎందుకు బాబు? ఫస్ట్ మైక్ ఆపి ఆ వ్యక్తిని పక్కకు పిలిచి మీరు చెప్పగలరా? నాయకులు చెప్పగలరా? పెద్దలు చెప్పగలరా? ఎజ్రాలాగా ఏడవగలరా? కనీసం మనం అట్లాగూ ఈ ఉదయకాలం ప్రభు వాక్యపు వెలుగులో సరిచేసుకొని హెచ్చరించబడుతున్నాం. ఏమనంటే, ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రం కాకుండా ఉంటాడా? ఖచ్చితంగా అపవిత్రుడవుతాడు. నాజీరు చేయబడిన వాడు అంటే అర్థం ఏంటి? అతడు వ్రతం చేస్తున్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు. ఈ ప్రత్యేకత ఎందుకు? సంసోను గురించి ఆలోచిస్తే అతని మీదకు దేవుని ఆత్మ వస్తాడు. అతన్ని దేవుడు ఒక ఉద్దేశం ప్రకారం ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడున్న మనం అందరం రక్షణ పిలుపు కలిగి ఉన్నాం. ఫిలిప్పి పత్రికలో ఏం చెప్పాడంటే, ఈ పిలుపు మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఈ పిలుపు మనకు ఉంది కాబట్టి, ఆ బహుమానం పొందుకోవాలంటే ఎప్పటికీ మనం మళ్ళా శవాన్ని ముట్టకూడదు. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుతున్నాం. 15వ వచనంలో 14లో దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం. ఎందుకు పట్టుబడ్డాము? ఆ పిలుపు ఆ బహుమానం పట్టుకునేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంసోను దేవుడు కోరుకున్నదే ఫిలిస్తీన్ల కోసం, యెఫ్తాను కోరుకున్నదే అమ్మోనీయుల కొరకు. కాబట్టి దేవుడు మనల్ని ఖచ్చితంగా ఒక ఉద్దేశ ప్రకారం చేర్చుకున్నాడు. అసలు ఇంకోటి, అసలు వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా, ఈ పెళ్లిళ్ళు చేసుకోవడానికి వీళ్ళందరూ ఎందుకున్నారంటే శత్రువులను చంపండిరా బాబు అంటే వాళ్ళని చంపకుండా వాళ్ళని ఎదిరించలేక వారిని ఉంచేశారనమాట. ఇప్పుడు వాళ్ళతో వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఎజ్రా గ్రంథంలో మనం అదే చూస్తున్నాం. ఈ అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనేవాళ్ళు వాస్తవంగా ఏమవ్వాలి? వారు కనాను దేశంలో నుంచి వారు ఖాళీ చేయాలి. కానీ ఇశ్రాయేలు వాళ్ళని ఎదిరించలేకపోయారు. అపవాదిని ఎదిరించుడు వాడు అప్పుడు మీ వద్ద నుండి పారిపోతాడు. అక్కడక్కడ మనం ధైర్యంగా రక్షణ సాక్ష్యాన్ని ఒప్పుకోలేదు కాబట్టి ఈ రోజు ఎంతవరకు పరిస్థితులు వచ్చాయి. నువ్వెందుకు ఇలాగున్నావు? నువ్వెందుకు బొట్టు పెట్టుకోలేదు? నువ్వెందుకు ఇలాగున్నావు అని అడిగినప్పుడు అప్పుడు చెప్తాం కదా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను రక్షకునిగా తెలుసుకున్నాను, రక్షణ సాక్ష్యం చెప్తాం. కానీ అక్కడ రక్షణ సాక్ష్యం చెప్పకుండా, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించకుండా మనము వారికి తగ్గట్టుగా ప్రవర్తించడం వల్లే ఈరోజు మన ప్రత్యేకత వాళ్ళకి అర్థం కాక ఈరోజు వివాహ బంధాల దాకా వస్తారు. ఇక్కడ అదే రాశాడు. ఎప్పుడో హిత్తీయులు, హివ్వీయులు, పెరుజ్జీయులు, యెబూసీయులు, ఈ అమ్మోనీయులు, ఫిలిస్తీయులు, ఐగుప్తీయుల్ని కనాన్లో నుంచి తరమవలసిన వారు దేవునికి లోబడలేదు, అపవాదిని ఎదిరించలేదు. అందుచేత ఏం జరిగింది ఇక్కడ? ఇప్పుడు వాళ్ళే వియ్యం అందుకోవడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఈ విషయంలో ఎజ్రా మాట్లాడినట్లుగానే దేవుని వాక్యం ఉదయకాలం మనతో మాట్లాడుతుంటుండగా ప్రభు క్లియర్ గా చెప్తున్నాడు, నాకు మీ గురించి అసలు వాస్తవంగా ఏమి తెలియదు, పెద్దగా తెలియదు కూడా, కానీ మీ గురించి ప్రభుకు తెలుసు, నీ క్రియలు నేను ఎరుగుదును అని ప్రభు చెప్తున్నాడు. కొనసాగింపు కావాలన్నా, దేవుని సేవకునితో కలిసి సంచరించాలన్నా, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు గలవాడు సంచరిస్తున్నట్లుగా మనం కూడా సంచరించాలన్నా, మనం అందరం కూడా అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా మనము కొనసాగాలి. కానీ ప్రభు ఆత్మ ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. శవాన్ని ముట్టవద్దని ప్రభు చెప్తున్నాడు. అలాగూ మీరు ఉండి ప్రభు బల్ల తినండి. అలాగూ మీరు హృదయాలు కలిగి ప్రభు బల్లో పాల్పుచ్చుకోండి. లేదంటే మాత్రం మీరు దెయ్యాలతో పాలువారవుతారు. వాడు తిన్నాడు, వెంటనే సాతాను వచ్చాడు, వెంటనే ఏం చేశాడు? వాడిని బయటికి తీసుకొని వెళ్ళిపోయాడు. చాలా విషయాల్లో చాలా మంది బయటకు వెళ్ళిపోయారు. ఇటువంటి వివాహాలు, ఇటువంటి సంబంధాలు, ఇటువంటి ఆలోచన కలిగి ఉండటం వల్లే దేవుడు ఈ శ్రేష్టమైన పరిచర్యలో, ఆత్మ వరాలలో, ఆత్మ నడిపింపులో, కొనసాగింపులో లేకుండా చేశాడు. సో దానికి మీరేమీ అతీతులు కాదు, నేను కూడా అతీతుడు కాదు. కాబట్టి ప్రభు మనకు సహాయం చేయను గాక. వీలైతే ఒక తీర్మానం చేసుకోండి,
ఇటువంటి సంబంధాలు నేను జోలికి వెళ్ళను. ముఖ్యంగా ఈ మ్యారేజ్ బ్యూరో అనే వాటిలోకి వెళ్ళకండి దయచేసి. విశ్వాసులకి రాజకీయాలు ఇవి సెట్ అవ్వవు. ఎందుకు సెట్ అవ్వవు అంటే అందులోకి వెళ్తే మనం వాక్య విరుద్ధమైన పనులు కొన్ని చేయాల్సి వస్తుంది. అందుకని వాటి జోలికి వెళ్లకుండా ఈ మ్యారేజ్ బ్యూరోలు కాదు, లేకపోతే ఈ రాజకీయాలు వద్దు. ఎందుకంటే వీటిలోకి వెళ్తే మనం క్రైస్తవులం అనే రక్షణ సాక్ష్యం ఒప్పుకోలేకపోతాం. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. మనకి ప్రభు కావలసిందంత ఇస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, కడుపు సొమ్ము అంటే తెలుసా మీకు? సోది సొమ్ము అంటే తెలుసా? వాక్యం మీరు చదవండి. కొంతమంది ఈ సొమ్ము సంపాదిస్తారు, ఆ సొమ్ము సంపాదించకూడదు. తమ వ్యక్తిత్వాన్ని అమ్ముకొని సంపాదించే డబ్బులకి రక్షణ సాక్ష్యాన్ని అమ్ముకొని తెచ్చుకునే డబ్బులకి ఏంటండి? నువ్వేం చేస్తావంటే, సేవకుడు చెప్తున్నాడు ధైర్యంగా ఏమని, నేను మ్యారేజ్ బ్యూరోనండి, నేను పెళ్ళిళ్ళు కూడా చేస్తా ఉంటాను. ఎట్లా చేస్తావు పెళ్ళిళ్ళు? అసలు ఏ పద్ధతి చొప్పున వెళ్తున్నావు నువ్వు ఎలాగూ సంబంధాలు కుదురుస్తున్నావు? మా సంఘానికి కూడా వస్తాడు, కూర్చుంటాడు, వాక్యం వింటాడు, వెళ్ళిపోతుంది. నువ్వు ఎవరివై అంటే నేను సేవకుడిని అంటాడు. ఎందుకు వచ్చావు అని అంటే అప్పుడు చెప్తాడు అనమాట. ఎవరో చెప్పారండి, మీ సంఘంలో వాళ్ళందరూ ఆ వర్ణానికి చెందిన వాళ్ళు వస్తారంట కదా, సంబంధం ఉందని చెప్పారండి, అందుకే వచ్చాను, ఏమన్నా ఉన్నాయా అని అడుగుతాడు. వాడికి అన్నం కూడా పెట్టుకుని పంపించాలి. అలాంటి అన్నం కూడా పెట్టుకుని పంపిస్తే వాడికి మన సంఘాలకు రాడనమాట. ఆ సంఘం కాదు, ఆ పరిచర్య కాదు మన అని మీరు చెప్పాలి. కాబట్టి రక్షణ సాక్ష్యాన్ని అమ్ముకోవద్దని ప్రేమతో చెప్తున్నాను. ఎక్కడైనా నువ్వు క్రైస్తవుడు అయినందుకు నేను విశ్వాసిని అని చెప్పుకోవాలన్నమాట కదండి. ప్రభు మీకు అందరికి సహాయం చేయను గాక. ఏది నష్టంగా ఎంచుకోవాలో, ఏది పెంటగా ఎంచుకోవాలో మీకు తెలుసు. అలాగూ నష్టంగా పెంటగా ఎంచుకుందాం. ప్రభు రానున్న దినాల్లో మీ హృదయాలను ఎరిగి ఆయనే చెప్తాడు, నువ్వు యథార్థంగా ఉన్నావు, నువ్వు నిష్కపటంగా ఉన్నావు, నీలో ఎటువంటి కుయుక్తి లేదు, కపటం లేదు, నువ్వు నిజముగా ఇశ్రాయేలుడివి, ఇతని యందు ఏ కపటం లేదని ప్రభు సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, నీ క్రియలు ఎరుగుదునని. అదే ప్రభు సాక్ష్యం ఇచ్చాడు, ఇతడు నిజంగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటం లేదని. కాబట్టి మనలో ఏ వంకరతనం ప్రభు చెప్పకూడదు, అటువంటి వంకర మాటలు మీలో రాకూడదు. ఓకేనా? రైట్. పర్సనల్ గా కలిసినప్పుడు నేను మీతో మాట్లాడతాను. వ్యక్తిగతంగా కలిసినప్పుడు మీరు ఎందుకు ఇలా మాట్లాడారు, ఇది మీలో ఉండకూడదు కదా అని చెప్తాను. ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఎవరికైనా హెచ్చరిక వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రభు దగ్గర ఒప్పుకొని ఈ ఆదివారం ప్రభు బలలో చేయి వేసే ముందే మీరు ఈ విషయాన్ని సరిచేసుకోండి. అలాగే మీరు ప్రభు బలలో పాల్పుచ్చుకోండి. అలా కాకుండా వేరే హృదయంతో మీరు తినొద్దని ప్రేమతో చెప్తున్నాను. ఎందుకంటే భోజనం ఎలా చేశారంట అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో? నిష్కపటమైన హృదయంతో. అది కపటం లేని హృదయంతో భోజనం చేద్దాం. ప్రభు అట్టి కృప మనకు అందరికి దయచేయను గాక. హృదయంలో కపటం పెట్టుకొని కలిసి కూర్చొని భోజనం చేస్తే దాన్ని ఏమన్నాడు? వారు మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టలు అని చెప్పాడు. మనం ఎవరు అలా ఉండకుండా ప్రభు సహాయం చేయను గాక. చూద్దాం, ప్రభు ఈ పరిచర్లో ఒక లెవెల్కి తీసుకెళ్ళటానికే కొన్ని హెచ్చరికలు ఇస్తాడు. సో దాన్ని ఎంతమంది పట్టుకుంటే వాళ్ళే వస్తారు. ఎక్కడికాడు ఫిల్టరింగ్ అనేది జరుగుతుంది. 22,000 మందే గిద్యోను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 300 మంది గిద్యోనుతో ఉన్నారు. వాళ్ళు చాలు. కారణం ఏంటంటే మనం అందరం అగ్నిలో ఉండి తప్పించుకున్నట్టు రక్షించబడిన వారం కాదు, మనం మందిరం కట్టడానికి ఏర్పరచబడ్డాం. మందిరం కట్టాలంటే ఖచ్చితంగా మందిరం కట్టేవాడి వస్త్రపు చెంగున ప్రతిష్ఠితమైన మాంసం పెట్టుకొని వాడు శవాన్ని ముట్టకూడదు. కాబట్టి అలా చేస్తే మందిర పని ఆగిపోతాయి. కాబట్టి ఈ విషయాల్లో ప్రభు మనకు సహాయం చేయను గాక. నిన్న నేను చెప్పిన వాక్యానికి కొంతమంది ఖచ్చితంగా బాధపడ్డారు. దానివల్ల వాళ్ళ కొంత మారుమనసు వచ్చింది. నేను కొంతమందితో మాట్లాడటం కూడా జరిగింది. సేవకుడు అనే పిలుపుకిని ఉపదేశకుడు అనే దానికి వ్యత్యాసం అర్థం కాక సేవకుని భాగాలు పట్టుకున్న వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, మేము సేవకుని పాలు తీసుకోవటం కరెక్ట్ కాదు, ఆ పిలుపుకు మేము రావాలని కొంతమంది ఆలోచించారు. అటువంటి యథార్థత ఈ రోజు కూడా ఉంటదేమో చూద్దాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. ఇంకా శ్రేష్టమైన వర్తమానం ఉంది, దాని కొరకే దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడాడు. హృదయాలు ప్రభు ఎదుటి సమ్మతిపరుచుకోండి. ప్రభు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. యెజ్రా గ్రంథం 9వ అధ్యాయం నుంచి దేవుడు తన దాసుని వాడుకొని అందించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నా. ఈ అధ్యాయంలో మరి అన్యరాజు దేవుడి చేత ప్రేరేపించబడి
మరి వారి చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలును విడిపించి మందిర నిర్మాణం కొరకు వారిని ప్రత్యేకించినప్పుడు వారందరూ కూడా ఆ పనిలో ప్రత్యేకించబడిన వారు ఎంత జాగ్రత్తగా ఉండాలో వారు పెద్దలు దేవుడు ఎవరితోటైతే సాంగత్యం చేయొద్దన్నాడో, ఎవరితో వివాహం పొందొద్దన్నాడో తిరిగి ఈ యొక్క అధ్యాయంలో వారు వివాహం చేసుకున్నట్లుగా, వారు నీచ కార్యం చేసినట్లుగా మరి ఎజ్రా చూసినప్పుడు ఆయన విభ్రాంతి నొంది, మరి 10 అధ్యాయాలు అయితే ఆయన దేవుని ఎదుట సాష్టాంగపడి దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నట్టుగా మనకి 10 అధ్యాయాలు మనకు కనిపిస్తుంది. అయితే ఈ రోజున క్రీస్తు సిలువ వేయబడినటువంటి మనము ఈ రోజున మనం జీవాన్ని ప్రేమించేవారం, ప్రతినిత్యం కూడా దేవుని స్వరాన్ని కలిగినటువంటి వారం, అలాగే కొనసాగింపును ప్రేమించేవారం మనం కూడా యథార్థంగా నిందారహితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని. ఎందుకంటే మనం ఎప్పుడైతే క్రీస్తు సిలువ వేయబడ్డామో మనకున్నటువంటి ఈ యొక్క పరిస్థితులన్నీ లోక సంబంధమైన విషయాలన్నిటిలో కూడా మనం సిలువ వేయబడ్డాం. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. పౌలు గారు ఎందుకంటే దేవుని గుర్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానం విషయంలో సమస్తాన్ని ఏ విధంగా అయితే ఆయన పెంటగా ఎంచుకున్నాడో మనం కూడా మరి ఈ యొక్క వివాహ విషయాల్లో గాని, అలాగే మన సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు గాని, మన సాక్ష్యాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలో, అలాగే వివాహాల విషయంలో మరి మనం శరీరరీతిగా మనం సిలువ వేయబడినా తిరిగి మరి అదే రీతిగా మనం చనిపోయినటువంటి శవాన్ని ముడుతున్నట్టుగా మనం చనిపోయినటువంటి స్థితిని తిరిగి జ్ఞాపకం చేసుకుని మరి కులాల్లో ఇటువంటి వాటిని చూస్తూ మరి చేస్తున్నటువంటి సంభవాలను మరి దేవుని సేవకుల ద్వారా ప్రభు ముందుగానే మనల్ని అందరికి హెచ్చరిస్తూ మాట్లాడారు కాబట్టి ఈ విషయాల్లో మరి మనందరం కూడా సరి చేసుకుని దేవుడు మాట్లాడినప్పుడు మనందరం కూడా సరి చేసుకోవాల్సిన వారై ఉన్నాం కాబట్టి ఈ విషయాల్లో దేవుని వద్ద మనం ఒప్పుకొని మరి ప్రభు బలలో మనందరం కూడా మరి పాలు పంపులు పొందుదాం. కాబట్టి ఎవరితో మాట్లాడారో వారు ప్రార్థన చేసుకోండి. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో కూడికి ముగింపు చేసుకుందాం. అలాగే ఈ రోజు సాయంత్రం 7 గంటలకి దండగారిలో, 8:30కి జగన్నాథపురంలో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. అలాగే రేపు యానంలో జరగబోయే ప్రత్యేకమైనటువంటి మధ్యాహ్నం 1 గంటకి, సాయంత్రం 7 గంటలకి యానంలో జరగబోయే కూడిక కొరకు కూడా ప్రార్థన చేయవలసింది కోరుచున్నాం. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. ముగింపు ప్రార్థనతో కూడికను ముగింపు చేసుకుందాం. ఎవరన్నా ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. లేనట్లయితే దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. వందనాలు. ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నాయన మీ ప్రేమను మా పట్ల కనుపరిచి మీరు మాకు అందించిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎజ్రా గ్రంథం నాయన 9వ అధ్యాయంలో నుండి మీకు నాయన నేడు మా క్షేమాన్ని కోరి మీరు మాకు అందించిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అన్ని రాజైన కోరేష్ చేత ప్రేరేపించబడి ప్రభా అర్ధహస్త పరిపాలనలో దరవేస్తు సహాయంతో ప్రభా నాయన మందిరము కట్టబడుటకు విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజలు తండ్రి నాయన వారు గొప్పగా మందిరం కట్టి మందిర ప్రతిష్ఠ జరిగించినప్పటికీ పస్కా పండుగను ఘనముగా వారు జరిగించినప్పటికీ కూడా తండ్రి 9వ అధ్యాయంలో వారి యొక్క అవివేకము, వారి యొక్క బలహీనత తండ్రి నాయన స్పష్టంగా మాకు అర్థమవుతుంది. ఏ అన్య ప్రజలనైతే వారు ఎదిరించి వారిని ఆ ప్రాంతం నుండి వెళ్ళగొట్టాలో వారి విషయంలో వారు ఏమాత్రం ఆయన ఎదిరింపక వారితో 1000 మంది వివాహ విషయాల్లో వారితో ఏకీభవించి ఆయన వారు ఎలా అసహ్యమైన కార్యాన్ని వారు చేశారో ప్రభా ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు. ఇది మీ దృష్టికి అసహ్యమని మీరు మాకు తెలియచేశారు ప్రభువా. అవునాయన ఇటువంటి ఆలోచన విధానంలోనికి నేడు మేము కూడా వెళ్ళే ఆయన అవకాశం ఉందని మీరు మాతో మాట్లాడారు. ఇటువంటి తలంపులు, ఇటువంటి ఆలోచనలు నాయన ఏమాత్రం మా ప్రియులుగా మేము ఏమాత్రం వీటికి చోటు ఇవ్వక, మీకు అసహ్యమైన వాటి కార్యాల్లో మేము ఏమాత్రం లోబడక, జీవాన్ని ప్రేమించే వారము మాకు కొనసాగింపు ఉంది కనుక స్వరమును నిరంతరం పొందుకుంటూ దినదినానికి నాయన క్షేమాభివృద్ధి పొందుతూ ముందుకు సాగవలసిన మేము ఇటువంటి అసహ్యమైన కార్యాల్లో మేము పాలు పంపులు పొందుతున్నప్పుడు మేము స్వరాన్ని ఎలా కోల్పోతామో మీరు మాతో మాట్లాడారు ప్రభువా.
నాయన మేము పడగొట్టిన దాన్ని తిరిగి మరలా మేము కట్టిన ఎడల మమ్మల్ని మేమే అపరాధులుగా కనపరుచుకుంటామని మీరు మాతో మాట్లాడిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు. ఆ పడగొట్టిన దాన్ని మరలా మేము ఏమాత్రము తెచ్చుకొనక అయ్యా ప్రభు ఆకాన్ లాంటి వారు పట్టబడ్డారు. అయ్యా ప్రభు మరలా వాటి ఉద్దేశంలోనికి మేము ఏమాత్రం వెళ్ళక నాయన ఒకప్పుడు మేము ఏ తీర్మానం అయితే మేము కలిగి ఉన్నామో దాన్ని చివరి వరకు ప్రభా నీ కృప చేత నాయన మేము కాపాడుకునే కృప మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అటు విధముగానే ప్రభా నాయన ఈ యొక్క సాతాను కుయుక్తులు ఏమాత్రం మేము పడక మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మేము ఎల్లప్పుడూ కూడా విశేష జాగ్రత్త, పూర్ణ జాగ్రత్త కలిగి ముందుకు నడుచుకునే కృపనివ్వండి. అయ్యా ప్రభా నాయన ఇశ్రాయేల్ పట్ల మీరు చూపించిన దయను బట్టి మీకు స్తోత్రాలు. వారి యొక్క స్థితిగతులు ఎరిగి అయ్యా ప్రభా కూర్చుండి నాయన ఎజ్రా వారి కొరకు ప్రార్థన చేసే అనుభవంలో ఒక నమ్మకమైన సేవకుడిగా ఎజ్రా మాకు కనబడుతుండగా ప్రభా నాయన లేఖనం మీద ప్రవీణత కలిగిన శాస్త్రి వలె అయ్యా తండ్రి కడవరి దినాల్లో ప్రభా నాయన మేము రక్షణ కొరకు సాక్ష్యం ఇచ్చేవారుగా అయ్యా ప్రభా నాయన మేము అనేకుల కొరకు ప్రార్థించే అనుభవం గుండా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవునాయన మేమేదో నాయన ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంపులు పొంది మేమేమో అతిశయించక ప్రతి విషయంలో కూడా నాయన తండ్రి క్రీస్తుని సంపాదించుకున్న నిమిత్తం సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నట్లుగా అయ్యా ప్రభా లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతల కొరకు ఆలోచించక అయ్యా ప్రభా క్రీస్తునే బాహాటంగా బయటపెట్టేవారుగా మేము ఉండక ప్రభా ప్రతి విషయంలో నాయన క్రీస్తుకే ప్రాముఖ్యతనిస్తూ క్రీస్తునే మహిమపరుస్తూ ముందుకు కొనసాగే కృపను మీరు మాకు దయచేయండి. అవునాయన నీ క్రియలు నేను ఎరుగుదును అని మీరు మాతో మాట్లాడుతున్నారు. ఆ విషయంలో మేమెవరూ తేలిపోకుండా ప్రభువా అవసరమైతే నాయన కొన్ని పరిస్థితులు, బంధువులు బట్టి, స్నేహితులు బట్టి నాయన వారి ఎదుట మేము హేళన చేయబడతామన్న ఉద్దేశంలోనికి వెళ్ళక అవసరమైతే ప్రభు నిమిత్తం నింద, ప్రభు నిమిత్తం శ్రమపడుటకు కూడా నాయన మేము సిద్ధపడేవారుగా ముందుకు కొనసాగే కృప నాయన మా ప్రియులుగా మాకందరికీ మీరు అనుగ్రహించండి. మీ కృప చేత నడిపించండి ప్రభువా. అవును తండ్రి నాయన నీ ప్రవచనంలో క్షేమాభివృద్ధి ఉంది, హెచ్చరిక ఉంది, ఆదరణ ఉంది. నాయన ఆదరణను, క్షేమాభివృద్ధినే కాదు హెచ్చరికను కూడా మేము తీసుకొని అయ్యా మేము ముందుకు కొనసాగే కృప మా ప్రియులుగా మాకందరికి మీరు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అందించిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ప్రభా నాయన చేరువచ్చిన మా ప్రియ సహోదరులందరిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీ కృపలో నడిపించండి. మరిన్ని సంగతులు మాకు నేర్పించండి. మమ్మల్ని మరింతగా బలపరచండి. అయ్యా ప్రభా మీ కృపలో, మీ సేవలో, మీ పరిచర్యలు, మీ మందిరము కట్టే పనిలో మమ్మల్ని అందరిని మీరు వాడుకుంటున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. మీ సేవకునికి ఇచ్చిన నడిపింపుని బట్టి నాయన ప్రత్యక్షతను బట్టి మీకు స్తోత్రాలు. సేవకుని మరింతగా వాడుకోండి. కొడుకు నడిపించిన ప్రియులను బట్టి కూడా మీకు స్తోత్రాలు. వారిని కూడా మీ కృపతో బలపరిచి వాడుకోండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మా ప్రియులు చేస్తున్న ప్రతి ప్రయాణంలోనూ అయ్యా తండ్రి ప్రతి ఆలోచనలో కూడా మీరే సఫలతనిచ్చి, మీ కృపనిచ్చి ప్రతి విషయంలో నీ కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తూ మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ కూడికని ఇంతటితో ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. వందనాలన్న. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ఈ కూడిక ముగింపు చేసుకుందాం. అలాగే ఆనందేశ్వర్ గారి భర్త గోతి గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.